లూకా శుభవార్త 20వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. లూకా సువార్త 20వ అధ్యాయం ప్రారంభం. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి, ఈ మొదటి వచనంలో మనం పరిస్థితులను గమనిస్తున్నాం. రియాక్షన్ ఆఫ్ ద ఎల్డర్స్ అండ్ ప్రీస్ట్స్ ఆఫ్ జెరూసలేం. యేసు పరిచర్యను గుర్చిన, సేవా పరిచర్యను గుర్చి, ఆయన పరిచర్యకు ప్రతిస్పందన ఏ విధంగా వచ్చింది? యూదా మత పెద్దలు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రుల నుండి ప్రతిస్పందన ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందుగా బాప్తిస్మం ఇచ్చు యోహాను, ప్రభువు కంటే 6 మాసాలు పెద్దవాడు, అతడు సువార్త ప్రకటన చేస్తున్నాడు. అతడు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు మారు మనసు విషయమైన బాప్తిస్మం గురించి బోధ చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా కొంచెం లోతుగా ప్రభువును రక్షకునిగా అంగీకరించటం విషయంలో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం విషయంలో మరిన్ని వివరాలు దేవుని ప్రణాళిక, రక్షణ ప్రణాళిక విషయంలో చెబుతూ వస్తున్నారు. ఆ సందర్భంలో బాప్తిస్మం ఇచ్చు యోహాన్ని చంపేశారు, హేరోదు చంపాడు. యేసుక్రీస్తు ప్రభువు మీదకు మత నాయకులు లేచారు. ప్రభువు చేసిన కార్యాలు మీరు సువార్తలన్నింటా చూడండి. మేలుకరమైన కార్యాలే చేశాడు. అపకారం కానీ, కీడు కానీ, ఒకరిని హీనపరిచింది కానీ, కాంపిటీషన్ కానీ ఎక్కడ లేదు ప్రభు పరిచర్యలో. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. దుర్బోధకులను గద్దించాడు, అబద్ధ ప్రవక్తలను గద్దించాడు. ఉండవలసిన విధంగా ఉండకుండా తిరుగులాడుతున్న ప్రధాన యాజకుల మొదలుకొని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులను గద్దించాడు. ఆయన ఎక్కడా తప్పిదం లేదు. మరి అట్లాంటప్పుడు ఆయన మీదికి లేచారు అని రాసి, ఆయన యొద్దకు వచ్చి కాదు, ఆయన మీదికి లేచారు. సోదరుడా, సోదరి, కొన్ని పర్యాయాలు నువ్వేం తప్పు చేశావు అనేది నీకు తెలియకపోయినా, నీది ఏమీ తప్పు లేకపోయినా, నీ మీదకు లేచేవారు కొద్దిమంది మత నాయకులు ఉండొచ్చు. చూడండి, అనేక మంది దైవ సేవకుల జీవితాలు చరిత్రలో రుజువయ్యాయి. ఒక సేవకునికి మరొక సేవకుడు శత్రువుగా లెగటం అనేది ఈ ప్రభువు వారి యొక్క కాలంలో ప్రధానంగా మనకు కనిపించింది. అంతేకాదు, మీరు బైబిల్ గ్రంథం ప్రారంభం నుండి చదివితే ప్రవక్తలు, ప్రభువు పంపిన ప్రవక్తల పైకి కూడా అబద్ధ ప్రవక్తలు లేచారు. ఇది వాస్తవం, బైబిల్లో ఉంది. అయితే వీరిలో ఎవరు స్వచ్ఛమైనటువంటి ప్రవర్తన కలిగిన వారు అనేది, స్వచ్ఛమైన క్యారెక్టర్ కలిగిన వారు అనేది, స్వచ్ఛమైన పరిచర్య కలిగిన వారు అనేది బైబిలే రుజువు చేస్తూ వచ్చింది. ఆనాడే కాదు, ఈనాడు కూడా అంతే. దేవుని యొక్క సేవ యథార్థంగా చేస్తున్న వారిపై అపవాదులు వేయటానికి, పరిచర్యను ఆపటానికి అనేకులు లేస్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అథారిటీని ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి పరిచర్య చేయటానికి అధికారం
మనుషులు ఇచ్చేది కాదు, దేవుడిచ్చేది అనేది బైబిల్ ప్రారంభం నుండి చెబుతోంది. ఆదికాండము గ్రంథాన్ని రాసినటువంటి మోషే భక్తుడిని దేవుడు పిలిచాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో అతని పిలుపును గుర్చి వ్రాయబడింది. ఆ పిలుపును దేవుడు పిలిచి తానే అప్పగించాడు ఆ ప్రవక్త ఉద్యోగాన్ని ఆయనకి. మోషే ప్రవక్త. ఈ ప్రవక్త ఉద్యోగం మోషేకి ఎవరిచ్చారు? మోషేకి చేతిలో ఉన్న కర్రను అధికారం ఇచ్చి పంపింది ఎవరు? దేవుడే. ఏలియాకు అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే. యెషయాకు, ఇర్మియాకు అధికారం ఇచ్చింది, బలం ఇచ్చింది ఎవరు? దేవుడే. బైబిల్లో దైవజనునికి దేవుడు ఇచ్చిన అధికారమే తప్ప మనుషులు ఇచ్చే అధికారం కాదు. అంతెందుకండి, ప్రధాన యాజకులు, శాస్త్రులకు, అలాగే మత నాయకులుగా ఆనాడు కొనసాగుతున్న వారి యొక్క పదవులకు ఆరిజన్ ఏమిటి? ధర్మశాస్త్రమే. మోషే నియమించినటువంటి యాజకత్వాలే కదా ప్రభువు కాలంలో కొనసాగుతున్నటువంటి యాజకత్వాలు. కనుక ప్రభువు ఇచ్చిన అధికారంతో పనిచేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన అధికారంతో ప్రభువు పనిచేస్తున్నాడు. అది వాళ్ళకి గిట్టలేదు. కారణం ఏంటో తెలిసిన? ప్రభువు యూదా గోత్రానికి చెందినవాడు. ప్రధాన యాజకులు లేవి గోత్రానికి చెందినవారు. ఇది వారి సమస్య. నీ గోత్రం వేరు, మా గోత్రం వేరు. నువ్వెందుకు పరిచర్య చేస్తున్నావు? నువ్వెందుకు సువార్త చెబుతున్నావు? నువ్వెందుకు ప్రజలను కూడగడుతున్నావు? నీ వెనకాల ప్రజలు వచ్చేటట్లుగా నువ్వెందుకు బోధలు చేసుకుంటూ తిరుగుతున్నావు? అద్భుతాలు ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ ఎవరు చేయమని నిన్ను కోరారు? ఎవరు చేయమని నీకు చెప్పారు? ఇది వారి ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన నన్ను అడిగాడు, మిమ్మల్ని అనుదినము టీవీలో వాక్యం చెప్పమని దేవుడు మీకు చెప్పాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించండి అని ప్రభువు చెప్పిన తర్వాత సువార్త ప్రకటించడానికి మంత్లీ వన్స్ లేదా 2 monthsకి ఒకసారి ప్రకటించండి అనేది కాదు ఉద్దేశం. సమయం అనక అసమయం అనక నిత్యము అవకాశాలు కల్పించడంలో నష్టపోయిన సువార్త ప్రకటన ప్రధానం అనేది బైబిల్ చెప్తుంటే, అనుదినం మిమ్మల్ని టీవీలో దేవుడు మాట్లాడమంటున్నాడా అని అడిగితే ఆ వ్యక్తికి ఏం జవాబు చెప్తారు మీరు? యేసు యొక్క అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు ఆనాటి ప్రధాన యాజకులు. ఈనాడు కూడా ఇట్లాంటి దేవుని వ్యతిరేక కార్యక్రమాలలో కూడుకుని సేవలో ఉన్నటువంటి వారు కనిపిస్తున్నారు. చూడండి, నీవు ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవడు ఇచ్చాడు? మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. ప్రభువు చెంతకు వాళ్ళు వెళ్ళి ప్రభువును ప్రశ్నిస్తున్నారు. ప్రభువును ప్రార్థించడం లేదు. ప్రభువు చెంతకొచ్చి ప్రార్థించిన వారు మేళ్లు పొందారు. ప్రభువు చెంతకొచ్చి ప్రశ్నించిన వారు జవాబులు పొందారు. కానీ ప్రభువు చెంతకు వచ్చి ప్రభువును అంగీకరించకుండా వెళ్ళిపోయిన వారు నష్టపోయారు. యేసుక్రీస్తు ప్రభువును ప్రశ్నించడానికి వారేపాటి వారు? వారికి అర్థమవుతుందా వారు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? నీవు ఏ అధికారంతో చేస్తున్నావు? ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? వారి ఉద్దేశం ఏంటంటే మత నాయకులదే బోధ, మత నాయకులే దేవుని కార్యక్రమాలు ఉండాలి, మిగతా ఎవరు ఉండకూడదు. కొన్ని గ్రూప్స్లో ఈ సిస్టమ్ ఉంది ఇప్పటికీ. ఫలానా వారే వాక్యం చెప్పాలి, ఫలానా వారే సువార్త చెప్పాలి, ఫలానా వారే బల్ల ఆరాధన ఇవ్వాలి, లేదా ఫలానా వారే ఆరాధన నడపాలి, ఫలానా వాళ్ళే చందా పట్టాలి. ఇవి మనుషులు ఏర్పాటు చేసుకున్న పద్ధతులే. ప్రతి విశ్వాసి దేవుని పని చేయటానికి అనుమతించబడిన వాడు, అధికారం ఇవ్వబడిన వాడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికారం దేవుని నుండి ఇవ్వబడింది అనేది వారికి అర్థమవటానికి, వారు అర్థం చేసుకోవటానికి, వారి మనసులలో ఉన్నటువంటి ఒక విభేదము యొక్క కారణం ఏంటో వారు గుర్తెరగటానికి
ప్రభు వారికి ఒక ప్రశ్నను అడిగి ఆ ప్రశ్నల నుంచే జవాబు చెబుతున్నాడు. అదేమిటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకము నుండి కలిగినదా లేక అతడు స్వయంగా ఇచ్చాడా? మీరు జవాబు చెప్తే నాకు అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెబుతానన్నాడు. పరలోకం నుండి ఇవ్వబడింది అని గనుక అంటే, మరి మీరెందుకు అతనిని అంగీకరించలేదు? మీరెందుకు ఆ బాప్తిస్మం తీసుకోలేదు అని అడుగుతాడు. లేదు, మాకు తెలియదు అని చెప్తే ఆయనకి సరిపోతుంది. ప్రజలు స్వయంగా కలిగిందంటే మనల్ని రాళ్లతో కొట్టి చంపుతారు. ప్రజల్లో అతడు ప్రవక్త, దేవుని యొద్ద నుండి అతడు అధికారం పొందినవాడు. ఈ విషయంలో వారు చాలా దాటవేసే జవాబు చెప్పారు, మాకు తెలియదు అనేసి. చాలా పర్యాయాలు మాకు తెలియదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. మీకు తెలిసిన ప్రభు అడిగిన ప్రశ్న ఒకసారి చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగగా, వారు మనము పరలోకం నుండి కలిగినదని చెప్పిన యెడల, అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని ఆయన మనల్ని అడుగును. మనుషుని వల్ల కలిగిందని చెప్పిన యెడల ప్రజలందరూ మన రాళ్లతో కొడతారు. ఎలా అనగా, యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని, అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. చూడండి, మాకు తెలియదు అనే ఉత్తరానికి కారణం ఏంటో తెలుసా? తమలో తాము ఆలోచించుకుంటున్నారు. దే ఆర్ నాట్ ఫెయిర్. వారు హృదయం శుద్ధిగా లేదు. పరలోకం నుండి కలిగిందని ఒప్పుకుంటే మనకే ఇబ్బంది, ప్రజల నుండి కలిగిందని ఒప్పుకుంటే మనకే ఇబ్బంది. కాబట్టి మనం ఏం చెప్తే బాగుంటుంది అని ఆలోచన చేసుకుని, మాకు తెలియదు ఎక్కడి నుంచి అనేసారు. అది అబద్ధం కాదా? ఉంటే కుడివైపు అన్న వెళ్ళాలి, లేకపోతే ఎడమ వైపు అన్న వెళ్ళాలి కదా. మరి ఎందుకు ఇట్లా చెబుతున్నారు? వాళ్ళు ఆలోచన చేసుకుని మరీ చెప్పారట మాకు తెలియదని. ఈ దినాల్లో చాలా మంది ఇట్లా ఉన్నారు. తెలిసిన దానిని తెలియదని చెప్పుకుంటూ మనసును మోసపుచ్చుకుంటున్న సహోదరులు వారి జీవితాల్లో నష్టపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా వాక్యం సాక్ష్యం చెబుతోంది. వారు తెలియదు అనగానే ప్రభువు కూడా అన్నారు, నేను కూడా మీకు చెప్పనన్నా. నా అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో, నాకెవడు అధికారం ఇచ్చాడో నేను మీకు చెప్పనన్నాడు. కానీ బైబిల్లో చెప్పలేదా? ఈ ప్రశ్నకు జవాబు బైబిల్లో ప్రభువు చెప్పలేదా? వారికి చెప్పలేదు, కానీ ఆయన పరిచర్యలో మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఇదే గుంపు ప్రజలు, యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, అట్లాంటి జాతుల వారు ఆయనను శోధిస్తూ అడుగుతున్నప్పుడు ఆయన అన్నారు, పరలోకము నుండి నాకు అధికారం అనుగ్రహించబడింది అని. చూద్దాం, మార్కు సువార్త 2వ అధ్యాయం ప్రభు ఇస్తున్నటువంటి జవాబు. పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పెను. అంతేకాకుండా మార్కు సువార్తలోని 2వ అధ్యాయంలోనే క్షమించుటకును సకల అధికారము దేవుని చేత ఆయనకు అధికారము అనుగ్రహించబడినదని ప్రభు చెబుతున్నాడు. చూడండి, ఆయనకు అధికారం అనుగ్రహించబడింది. దేవుడే స్వయంగా ఆయనకు అధికారం ఇచ్చాడు. కనుక ఆయన పరిచర్యను ప్రశ్నించిన వారికి ఆ దినాన ఆ జవాబు దొరకలేదు. ఈ రాత్రి కాలం మీరు ఎవరిని ప్రశ్నించినా మీరు జవాబు పొందాలి అంటే మొదట మీ హృదయం శుద్ధిగా ఉందా ఆ అంశం పట్ల అనేది చూసుకోవాలి. 9వ వచనం, అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరమునకు పోయి బహుకాలం ఉండెను.
పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తనకు భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసి, మరలా అతడు మరి యొక్క దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసింది. మరలా అతడు మూడవ వాణ్ణి పంపగా వారు అతని గాయపరిచి వెలుపలకు తోసివేసింది. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేయుదును? నా ప్రియ కుమారుని పంపుదును, ఒకవేళ వారు ఆయనను సన్మానించదురు అనుకొనెను. ఆయనను ఆ కాపులు ఆయనను చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యం మనది అయ్యేటట్లు ఇతను చంపుదము రండని ఒకరితో ఒకరు ఆలోచించుకుని అతనిని ద్రాక్ష తోట వెలుపలకు త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవునుగా కనిరి. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయని రాయబడిన మాట ఏమిటి? ఇక్కడ ప్రభువు తాను ఏ అధికారమును గూర్చైతే ప్రశ్న ఎదుర్కొన్నాడో దానిని గుర్చిన ఉపమానమే వెంటనే చెబుతూ వచ్చాడు. దేవుని యొక్క ద్రాక్ష తోట, దేవుని యొక్క వ్యవసాయం, దేవుని యొక్క రాజ్య సంబంధులైన వారే, ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచు వారే ఆయన వ్యవసాయం. మొదట యూదులకు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. వారిని తన యొద్దకు రమ్మన్నాడు, ఫలాలు ఫలించమన్నాడు. వారి కొరకు రాజులను ఇచ్చాడు, నీతియుక్తమైన పాలన ఇచ్చాడు. వారి మధ్యన దేవుని మందిరాన్ని ఉంచి నిబంధనకు గురితైన మందసాన్ని వారి మధ్యన ఉంచాడు. తాను స్వయంగా వారి మధ్యకు దిగొచ్చి కార్యాలు చేశాడు. ప్రవక్తలను పంపి సందేశాలు ఇస్తుంటే ప్రవక్తలను కొట్టారు, ప్రవక్తలను చంపేశారు. యోధా జనాంగం, ఇశ్రాయేలు జనాంగం. అందువలన అనేక మంది ప్రవక్తలను కొట్టి చంపిన కారణంగా తన కుమారుణ్ణి పంపించాలనుకున్నాడు. తన కుమారుణ్ణి పంపినప్పుడు స్వయంగా స్వాస్థ్యమే మందైపోతుంది అనుకునే వారు ఆ కుమారుని చంపి వెలుపలికి ఈడ్చేస్తున్నారు. ద్రాక్ష తోట యజమానుడు ఏం చేస్తాడు? ద్రాక్ష తోట తీసి ఇతరులకు ఇస్తాడు. అన్య జనాంగానికి రక్షణ భాగ్యం దొరికింది. ఎందుకో తెలుసా? యూదులు యేసుక్రీస్తు ప్రభువును తిరస్కరించారు. అధికారం ఎవరిది? దేవునిది. దేవుడు తన కుమారుని అధికారం ఇచ్చి పంపాడు. ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ఈ లోకములో ఆయన స్వజనుల మధ్య నివసించాడు. దేవునికి చెల్లించాల్సినటువంటి వాటి విషయంలో యేసు బోధ జరిగింది. ఏ విధంగా ఉండాలి అనేది యూదులకు పలుమార్లు సమాజ మందిరాల్లో యేసు బోధ చేస్తూ వచ్చాడు. గ్రహిస్తున్నారా? మొదట ప్రవక్తలు బోధించారు గాడ్స్ స్టాండర్డ్స్ ఏమిటో, ఎలా నివసించాలో, ఎలా జీవించాలో, ఎలా ఇతరుల పట్ల ప్రవర్తించాలో, ఇవన్నీ కూడా బోధకులుగా ప్రవక్తలు వచ్చి బోధించారు. వారి మాట వినలేదు సరికదా, వారిని హింసించారు ఇజ్రాయేలు యూదా జనాంగం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్స్ చేశారు. ఇలా ఉండాలి దేవుని కుమారుడు అంటే అనేది ఆయన ప్రాక్టికల్గా రుజువు చేసి చూపించాడు. కానీ ఆయన అధికారాన్ని గుర్తించలేదు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో గుర్తించలేదు. ఆయన ఎవరో గుర్తించలేదు. ఆయనను చంపేయాలి అని ప్రణాళిక వేశారు ఇజ్రాయేలు వారు. అందువలన వారికి ఇవ్వబడినటువంటి ఆ గొప్ప భాగ్యం తీసివేయబడింది. స్వజనులైనటువంటి వారి నుండి రక్షణ భాగ్యం సకల అన్యజనులకు వ్యాపించింది. రోమాపత్రిక 11వ అధ్యాయం చదువుకోండి. ఖాళీగా కూర్చున్నప్పుడు స్వజనులు సహజ ఒలీవ చెట్టు ఏ విధంగా కొట్టివేయబడిందో దాని స్థానంలో అడవి ఒలీవ ఏ విధంగా అంటుకట్టబడిందో పౌలు భక్తుడు రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని, దేవుని నుండి వచ్చిన వాడని, ఆయన శరీరాన్ని ధరించి వచ్చిన దేవుని వాక్యమని, ఆది సంభూతుడైనటువంటి దేవుడని,
సత్యవంతుడైన దేవుడని, బలవంతుడైన దేవుడని, సర్వశక్తి కలిగినటువంటి ప్రభు అని ఆనాటి మత నాయకులు గుర్తించలేకపోయారు. ఈనాడు కూడా సత్యవంతుడైన దేవుని సేవకులను అద్భుతమైన పిలుపు చేత పిలువబడి బలమైన పరిచర్యలో ఉన్నటువంటి సేవకులను సైతం ఈ దినాన అనేకులు గుర్తించలేకపోతున్నారు. అది ఎంత విచారకరం అంటారు. ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా ప్రభు పరిచర్య ఆపలేదు. ప్రభు పరిచర్య కొనసాగించారు. తాను వచ్చిన పని తాను కంప్లీట్ చేసుకుని వెళ్ళారు. ఈ లోకంలో నీవు నేను కూడా మన అధికారం ప్రశ్నించబడిన, మన పరిచర్య తత్వం విమర్శించబడిన, ప్రభు అప్పగించబడిన పనిలో ముందుకు సాగటం ప్రథమ ధర్మంగా మనం గుర్తెరగాలి. ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా నీ బాధ్యత దేవుని మహిమపరచటమే. మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు. మన జీవితంలో ఉన్న పరిస్థితులు ఏమిటో ఇతరులు గ్రహించలేకపోవచ్చు, కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. 16వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. చదువుతాను చూడండి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా ప్రజలు విని అట్లు కాకపోవును గాక అనిరి. ఈ వచనం గత దినం చెప్పిన వాక్యం మీరు నెమరు వేసుకుంటే సులభంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను అడ్డుకుంటూ యేసు అద్భుతాలు చేస్తూ ఉండటాన్ని సహించలేక, ఆశ్చర్య క్రియలు సూచక క్రియలు చేస్తుంటే భరించలేక, ఘనమైన దేవుని సువార్త ప్రకటిస్తుంటే ఓర్చుకోలేక ప్రధాన యాజకులు యేసు మీదకు వచ్చారు మనుషులను తీసుకొని. దేవుని సువార్త ప్రకటిస్తున్న వారి మీదకు దొమ్మిగా రావటం పాత నిబంధన కాల గ్రంథమంతా పరిశీలిస్తే యూదులకు చాలా వాడుక. ప్రభు మీదకి వచ్చి ప్రభువును ప్రశ్నించారు. ప్రభు వారికి చక్కటి జవాబు చెప్పాడు. యోహాను గారి బాప్తిస్మాన్ని ముందు పెట్టి జవాబు చెప్పాడు. తరువాత ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ఒక యజమానుడు తన ద్రాక్ష తోట గుత్తదారులకిచ్చి దాని యొక్క కౌలు తీసుకోవటానికి తర్వాత కాలంలో తన సేవకులను 3 పర్యాయాలు విడివిడిగా ముగ్గురు పంపితే వారు కొట్టారు, హీనపరిచారు. కుమారుని పంపిస్తే గౌరవిస్తారు అనుకుని పంపాడు. పంపినప్పుడు వారు ఆ కుమారుని చంపేస్తే స్వాస్థ్యం మందే అయిపోతుంది, ఒకే కుమారుడు కాబట్టి ఇక ఈ ద్రాక్షవనం మందే అయిపోతుంది అనుకున్నారు. అంటే ఇక్కడ ప్రధాన యాజకులు తమ యొక్క ప్రధాన యాజకత్వం, దేవుని నుండి ఇవ్వబడిన ప్రధాన యాజకత్వం, ఆ దైవ కార్యాల వల్ల కలిగే లబ్ధి తామే పొందాలనే దురుద్దేశంతో వాళ్ళు ప్రభువుని అడుగుతున్నారు. ఈ ఉపమానంలో కుమారుని చంపేశారు, వెలుపలికి ఈడ్చారు. అప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడు? అది ప్రశ్న. ఆ యజమానుడు ఏం చేస్తాడు? వస్తాడు, వచ్చి వాళ్ళను చంపేస్తాడు, వచ్చి వారిని చంపేస్తాడు, వేరొకరికి ద్రాక్ష తోట ఇచ్చేస్తాడు. ఈ మాట అక్కడున్న వాళ్ళకి అర్థమైపోయింది. యేసు ఎక్కడి నుండి వచ్చానని తాను చెప్పుకుంటున్నాడు, అది ప్రజలందరికీ తెలుసు. అందుకే వాళ్ళు అలా కాకుండా ఉండాలి అని కోరుకున్నారు. అంటే రక్షణ యూదుల్లో నుండి వెళ్ళిపోతుంది, యూదులకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆధిక్యత అన్య జనాంగానికి పోతుందని ప్రభువు చెప్పినటువంటి మాట, వారి ఉద్దేశం అన్యజనులు రక్షించబడకూడదనే దానికంటే ప్రధానంగా తమ ప్రజలు నష్టపోకూడదనేది వారి ఉద్దేశం. అలా కాకుండా ఉండాలి అని అన్నప్పుడు మరి దీనికి నాకు జవాబు చెప్పండి అంటే, పరిస్థితులు మనం మన కంట్రోల్లో ఉంచుకోవటానికి చూస్తాం, మన ఉద్దేశాలు మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి చూస్తాం, కానీ లేఖనాలు ఏం చెబుతున్నాయి? ఇల్లు కట్టివారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది అని చెప్పిన లేఖనం ఎట్లా నెరవేరుతుంది వీళ్ళు నిషేధించకపోతే?
యేసు బోధను, యేసు అద్భుతాలను, యేసు జీవితాన్ని, యేసు పరిచర్యను ఆనాటి మత నాయకులు నిషేధించారు, తృణీకరించారు, విసర్జించారు. అందుకే ఆయనే మూలకు తలరాయి అయ్యాడు. సియోనులో మూలరాతిని స్థాపించినటువంటి ఆ ప్రభువే సియోనుకు మూలరాయి అయినటువంటి వాడు. అది వారు ఎరగలేకపోయారు. యూదా బెత్లెహేమ, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వస్తాడు, పుడతాడని చెప్పి 550 సంవత్సరాలకు పూర్వమే, క్రీస్తుకు పూర్వమే ఈ మీకా భక్తుడు 5వ అధ్యాయంలో ప్రవచనం చెప్పాడు. యెషయా భక్తుడు కన్యక గర్భవతి అయి కుమార్ని కంటుందని చెప్పి 650 సంవత్సరాల క్రితమే చెప్పాడు. బైబిల్ గ్రంథంలో 1000 సంవత్సరాలకు పూర్వమే దావీదు భక్తుడు 22వ సంకీర్తనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. జకరియా గ్రంథంలో ఆయన యెరూషలేం ప్రవేశాన్ని గురించి మాట్లాడాడు ప్రవక్త. ఇలా ప్రవక్తల గ్రంథాలన్నీ యేసు పరిచర్యను గురించి మాట్లాడుతుంటే ఆ తరపు ప్రధాన యాజకులు ఎందుకు వారు యేసును అంగీకరించలేకపోయారు? అర్థమవుతుందా నా ప్రశ్న? ఆ తరం చెడిపోయిన పరిస్థితుల్లోకి వచ్చింది. ఆధ్యాత్మిక భ్రష్టత్వంలో ఉన్నారు వారు. అందువలన వారు యేసును తమ జీవితాల్లో అంగీకరించలేకపోయారు. అవును, ఆధ్యాత్మిక భ్రష్టత్వంలో ఉన్నవారు పరిచర్యను, పరిచారకులను గుర్తించలేని, గమనించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటారు. స్పిరిచువల్ గా, ఆత్మీయంగా చాలా పర్యాయాలు ఇలాంటి వ్యక్తులు నాశనంలోనే ఉన్నారు. దానికి ప్రభువు చెబుతున్న జవాబు, ఈ రాతి మీద పడిన ప్రతివాడు తునకలైపోవును, గాని అది ఎవరి మీద పడునో వానిని నలిచేయును. ఈ రాతి మీద, ఏ రాయి? ఏసే అక్కడ రాయి అంటే. ఈ రాతి మీద పడు ప్రతివాడు తునకలవుతాడు అంటే మారు మనసు పొందుతాడు, విరిగిపోతాడని. రాతి మీద పడటం, రాయొచ్చి మీద పడటం, రెండు విషయాలు. ఒకటి, ఈ రాతి మీద పడటం అంటే ఒక వ్యక్తి తనంతట తాను ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు అతడు మారు మనసు పొందేస్తాడు, రక్షణ పొందుతాడు, పాత జీవితం మొక్కలైపోతుంది, నూతన జీవితం ప్రారంభమవుతుంది. అది అర్థం. ఆ రాయి ఎవరి మీద పడుతుందో వాని నులి చేస్తుందంటే, ఎవరు ఆయన మీద పడడో వాడి మీద ఆ రాయబడుతుంది వచ్చి, అంటే ఆయన తీర్పు తీరుస్తాడు. అప్పుడు తప్పించుకోలేరు, నులి అయిపోతారు, నాశనం అయిపోతారు. మార్పు లేనటువంటి వారుగా ఉన్న వారి జీవితాలపై ఆయన పడతాడు వచ్చి. ఖచ్చితంగా ఆయన తీర్పు వస్తుంది అనేది ఇక్కడ ప్రభువే స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు తమను గుర్చే ఈ ఉపమానం అని చెప్పాడని గ్రహించారు. వారి గ్రహించే శక్తి ఎంత బాగుందో చూడండి. ఇక్కడ తమను గురించి చెప్పాడని గ్రహించారు, కానీ ఆయన ఎవడో వీరు గ్రహించలేకపోయారు. ఏంటండి వీరి జ్ఞానం? పర్వర్టెడ్ విజ్డమ్ అంటారు దీన్ని. వీళ్ళకి జ్ఞానం ఉంది, ఇది వాక్యానుకూలమైన జ్ఞానం కాదు. అది వారి జ్ఞానములో తమను ఏమైనా అన్నారు అంటే గుర్తుపడతారు, కానీ ఆయన ఏమై ఉన్నాడో గుర్తెరగటం వీళ్ళకి చేత కాలేదు. ఆయన చెప్పిన ఉపమానములో ఉన్నటువంటి ఎసెన్స్ తమకు సూచించిందే అని తెలుసుకున్నారు, కానీ మార్పు ఎందుకు రాలేదు వీళ్ళల్లో? ఎస్, వారు కఠినమైన మనసు కలిగిన వారు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం ఒకవేళ అది నీవేనా? ఆ ప్రధాన యాజకుడిలాగా ఉంటున్నావా? ప్రభువు వారిని హెచ్చరిక చేస్తున్నప్పుడు అది మేమే ప్రభు, మమ్మల్ని క్షమించండి అని ప్రభువుని అడగాల్సింది పోయి ఇంకా దాడి చేయటం మొదలు పెట్టారు. ఒక మారు వచ్చారు, మీద పడ్డారు, ప్రభు బుద్ధి చెప్పాడు, ఉపమానం ద్వారా కూడా బుద్ధి చెప్పాడు, లేఖనం చూపించి బుద్ధి చెప్పాడు, అయినా కూడా ఇంకా మనసు మార్చుకోలేదు వాడు. అందువలన ప్రభు అంటున్న మాట, ప్రభు వారికి చెప్పిన మాటలకు మమ్మల్ని గుర్చే చెప్పాడని గ్రహించి
వాళ్ళు ఏం చేస్తున్నారట, బలాత్కారముగా ఆయనను పట్టుకోవటానికి చూచారు. కానీ ప్రజలకు వారు భయపడ్డారు. సమయం ఇంకా వారికి రాలేదు. పట్టుకున్న సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా అయినా పట్టేసుకోవాలి, చంపేయాలండి. అది వాళ్ళ ఉద్దేశం. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం మనం ఒక్కసారి ఆనాటి శాస్త్రుల వలె ఉంటున్నామా? ప్రధాన యాజకుల్లో ఉంటున్నామా? పగతో, ద్వేషంతో, కఠినమైనటువంటి వంకర బుద్ధితో మన జీవితంలో అయినా ముందుకెళ్తున్నామా? ఆలోచన చేసుకోవాలి. వారు ఆయనను కనిపెడుతున్నారు. అధిపతి వశానికి, అధికారమునకు ఆయన అప్పగించటానికై ఆయన మాటల యందు తప్పుబట్టాలని తాము నీతిమంతులమని అనిపించుకుని వేగులు వారిని ఆయన యొద్దకు పంపించారు. వీరి యొక్క హృదయం ఏ విధంగా తయారయ్యిందో ఆలోచించండి. వారు మారు మనసు పొందాల్సింది పోయి వారు దేని కొరకు ఎదురు చూస్తారట? ఏ మాటల్లో తప్పు దొరుకుతాడా? చాలా పర్యాయాలు మాటలలో తప్పులు మనుషులంగా మనకు దొరుకుతాయి, కానీ ప్రభువుకి ఎందుకు దొరుకుతాయండి? ప్రభు మాటల్లో వారికి దొరుకుతాడా? ప్రభు సత్యం కదా. సత్యంలో ఏం అసత్యాన్ని పట్టుకుంటారు వారు? వారికి ఏం తెలుస్తుంది? యేసు మాటలలో ఎక్కడా దోషం కనబడలేదనేటువంటిది యేసును బంధించినటువంటి గెత్సెమనే వనంలో బంధించినటువంటి వారు బైబిల్లో మనకు సాక్ష్యం ఉంది కదా. ఆయన బోధలో ఏ లోపం లేదనేది. ఆయన మాటల్లో తప్పు పట్టుకోవటానికి నీతిమంతులని పిలువబడిన వారిని పంపించారట. చూడండి ఎంత విచిత్రం. నీతిమంతులుగా అంటే సమాజంలో చాలా మంచి పేరుతో ఉన్న వాళ్ళను తమ వైపు తిప్పుకొని వాళ్ళను పంపిస్తున్నారట ప్రభు దగ్గరికి. ఎంత యుక్తిపరులు! ఎట్లాంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటారా అది నాన్న. ప్రభు దాన్ని చూచి మాట్లాడుతున్నారు. వారు ప్రభు దగ్గరికి వచ్చారు. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచు బోధించుచు ఉన్నావు. నీవెవరి యందు మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గం బోధిస్తున్నావు అని ఎరుగుదుము. పాజిటివ్ అప్రోచ్కి వచ్చేశారు. నెగటివ్ యాటిట్యూడ్ బట్ పాజిటివ్ అప్రోచ్. ఈ దినంలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా. వారికి యాటిట్యూడ్ నెగిటివ్, కానీ అప్రోచ్ పాజిటివ్. ఎంత వంకర మనసుతో వారు ఉన్నారు. కానీ వారు ఏమిటట? నీతిమంతులని పిలువబడుతున్నారట. ప్రజల్లో నీతిమంతులుగానే పిలువబడతారు, కానీ వారి వంకర బుద్ధి దేవునికి తెలుసు. అదే ఇక్కడ బయలుపరచబడింది. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడతావని బోధిస్తావని మాకు తెలుసు. మొహమాటం లేకుండా సత్యంగానే చెప్తున్నావు దేవుని మార్గం అని మాకు తెలుసు అంటున్నారు. ఆయన వారి కుయుక్తిని ఎరిగాడు. వారు ఇంకా ఏం మాట్లాడక ముందే వారు కుయుక్తిని ఎరిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఒక ప్రశ్న ప్రభువును సంధించారు. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఏ విధంగా అయినా యేసుక్రీస్తు ప్రభు వారి అధికారానికి అప్పగించాలి, ఏ విధంగా అయినా యేసు ప్రభు వారి పరిచర్యను కోరదోసేయాలి. కనుక మనం ఎవరితో చేతులు కలపాలి? నీతిమంతులు అని పేరు పెట్టుకున్నటువంటి కుయుక్తి పరులతో కలవాలి అనుకున్నారు ఆనాటి ప్రధాన యాజకులు. కలిశారు. ఏమైంది? వారు వచ్చి ఒకే ప్రశ్న అడుగుతున్నారు. మనము కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? వారికి తెలియదా దానికి జవాబు? దేవుని వాక్యం ఏం చెప్తుందో వారికి తెలియదా? వారికి తెలుసు, కానీ యేసేం చెబుతాడో దానిలో తప్పు పట్టుకోవాలని వారు వచ్చారు. యేసు వారి కుయుక్తి ఎరిగినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తన పరిచర్యలో ఎదుర్కొంటున్న శ్రమలను, పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే మన పరిస్థితులలో కూడా ఇలాంటివి ఎన్ని ఉంటాయి. అటువంటప్పుడు ప్రభువు సహాయంగా లేకపోతే మనం ఎట్లా తప్పించుకుంటాం? క్రైస్తవుల జీవితాల్లో అనేక శోధనలు వస్తాయనేది వాక్యం చెప్తోంది. అది స్వజనులలో నుంచే, తోటివారిలో నుంచే, స్వజనులలో నుంచే, రక్త సంబంధీకులలో నుంచే, ప్రభువు యొక్క గోత్రాలలో నుంచే వచ్చినట్లుగా మనం ఈ సందర్భంలో చూస్తున్నాం. అప్పుడు ప్రభువు, ఒక దేనారం నాకు చూపండి, దీని మీద రూపము పైవ్రాత ఎవనివి అని అడుగగా
వారు కైసరువి అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించండి వారితో చెప్పెను. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. విజయం ప్రభువుదే కదండి. అవును, విజయం ప్రభువే పొందారు. వారి కుయుక్తి వారి నోరు మూసింది. అవును, ప్రభువును ప్రశ్నించి సరి అయిన జవాబు వారు పొందారు. కానీ వారు యుక్తి కలిగిన వారైనందున, వారి హృదయం చెడ్డదైనందున వారు మరొక ప్రశ్న అడగలేని పరిస్థితికి వచ్చారు. యేసును శోధింప ప్రయత్నించి భంగపడినటువంటి బ్రతుకులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. 27వ వచనం. పునరుత్థానము లేదని చెప్పాడు సద్దూకైలు కొందరు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను ఇట్లు అడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగు చేయాలని మోషే మనకు వ్రాసి ఇచ్చెను. ఇక్కడ సద్దూకైలు ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు నీతిమంతులు అంటే పరిసయ్యులు. పరిసయ్యులు అంటే అధిక నీతిమంతులు జాతి అండి. పరిసయ్యులు అనుకోవాలి మనం పై వచ్చినాల్లో. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు సద్దూకైలు వచ్చారు. పునరుత్థానము లేదని చెప్పేటువంటి సద్దూకైలు వీరు. చచ్చిపోతే ఇక అంతా అయిపోద్ది ఈ భూమి మీద సమస్తం అనుకునేటువంటి వారిలో ఈ గుంపు సద్దూకైలు గుంపు. అట్లాంటి వారు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, బోధకుడా, ఒక వ్యక్తి వివాహం చేసుకుని మరణిస్తే అతని సహోదరుడు ఆమెకు సంతానం కలుగు చేయాలని మనకు మోషే చెప్పాడు. మనకు మోషే చెప్పాడంటే యేసును కూడా కలిపేసుకుంటున్నారు. మనం యూదులం కదా, మనకు ధర్మశాస్త్రం ఇచ్చింది మోషే కదా, కనుక మనకి ఇలా చెప్పబడింది అంటే దే ఆర్ కన్విన్సింగ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆల్సో ద కో సిటిజన్ ఆర్ ద కో మెంబర్ ఆఫ్ ద జ్యూస్ అనేది వాళ్ళు ఒప్పుకుని మాట్లాడుతున్నారు. 7 సహోదరులు ఉన్నారు. మొదటి వాడు స్త్రీని పెళ్లి చేసుకుని సంతానంలో చచ్చిపోయాడు. 2వ వాడు 3వ వాడు ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రకారం 7 ఆమెను పెళ్లి చేసుకుని సంతానం లేక చచ్చిపోయారు. అటు తర్వాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. కాబట్టి పునరుత్థానములో ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఇది ప్రశ్న. ఒక వ్యక్తి తన భార్య వివాహం చేసుకున్నాడు, అతడు చనిపోయాడు. అతని సహోదరులు 7 ఆమెను వివాహం చేసుకున్నారు, చచ్చిపోయారు. పునరుద్ధానంలో ఈ 7లో ఎవరికి ఈమె భార్యగా ఉంటుంది అంటే వారి ఉద్దేశంలో ధర్మశాస్త్రం ప్రకారం మాట్లాడుతూ వచ్చారు. పునరుద్ధానం గురించి ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? దేవుని యొక్క వాక్యంలో చూడండి. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండెను కదా అని అనేది. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇయ్యబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానములో పాలువారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందరు గనుక వారికను చావనేరరు. ఈ యుగపు కుమారులు ఆనాటి ప్రజలు దీన్ని గ్రహించలేకపోతున్నారని ప్రభు చెబుతూ, పునరుత్థానములో ఆమె ఎవరికి భార్యగా ఉండదు. దేవదూతలకు ఏ విధంగా భార్యాభర్త సంబంధాలు లేకుండా వారు మరణం లేకుండా ఎట్లా జీవిస్తున్నారు, ఆ విధంగానే దేవుని కుమారులుగా పిలువబడుతూ వారు కూడా ఆ విధంగానే జీవిస్తారు అనేటువంటిది ఇక్కడ తెలియచేస్తూ వచ్చాడు. పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరము ఇచ్చెను. సజీవులకు దేవుడు అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్నప్పుడు సజీవులకు దేవుడు దేవుడే కాని మృతులకు దేవుడు కాదు. ఆయన దృష్టిలో అందరూ జీవిస్తూనే ఉన్నారు. అంటే వాస్తవంగా శారీరక మరణం అనంతరం అంతా అయిపోయింది అనుకుంటున్నారు, కానీ తీర్పు జరగక పూర్వం అందరూ ఆయన దృష్టిలో
శారీరక మరణం కేవలం నిద్ర. జీవిస్తూనే ఉన్నారు విశ్వాసులు, ఆయన దృష్టిలో జీవిస్తూనే ఉన్నారు అని ప్రభువు చెబుతున్నాడు. తీర్పు జరిగిన తరువాత జరిగేది మరణం, అగ్నిగుండం మరణం. కనుక ప్రభు దృష్టిని ఇప్పుడు వారందరూ కూడా జీవిస్తూనే ఉన్నారని చెప్పాడు. తరువాత వారు ఆయనను ఏమీ అడగ తెగింపలేదు కనుక కొందరు శాస్త్రులు కొందరు యుక్తంగా చెప్పావు అన్నారు. For they no longer dared to ask him any question, but he said to them, how can they say that the Christ is David's son? For David himself says in the book of Psalms, the Lord said to my Lord, sit at my right hand until I make your enemies your footstool. క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగూ చెప్పుచున్నారు? నేను నీ శత్రువులు నీ పాదములకు పాదపీఠముగా ఉండు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చున్నవని ప్రభువు నా ప్రభువుతో చెప్పినని కీర్తన గ్రంథమందు వ్రాయబడి ఉన్నదే. దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన ఎడల ఎలాగో అతడు ఆయన యొక్క కుమారుడు అవుతాడు. దావీదు యేసును ప్రభువుగా చెప్పుకున్నప్పుడు దావీదునకు యేసు కుమారుడు ఎట్లా అవుతాడు అని ప్రశ్నిస్తున్నాడు. కనుక మెస్సియా దేవుని యొక్క కుమారుడైనప్పుడు దావీదు యొక్క కుమారుడిగా ఎలా పిలువబడతాడు? అదే కదా హైపోస్టాటిక్ యూనియన్. కనుక కీర్తనల గ్రంథంలో దావీదు చెప్పినటువంటి మాట, దావీదు ఆయనను ప్రభువు అని చెప్పి అంటే అతడు ఎలా కుమారుడు అవుతాడు? కనుక మనకు క్రీస్తు ప్రభువు దావీదుకు కుమారుడని అంగీకరించబడ్డాడు. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఈ మాటలు చెప్పారు. శాస్త్రుల గురించి జాగ్రత్త పడండి, వారు నిలువుటంగీలు ధరించుకొని తిరగొడతారు, సంత వీధుల్లో వందనాలు చేసుకుంటారు, సమాజంలో అగ్రపీఠాలు తీసుకుంటారు, విందుల్లో అగ్రపీఠాలు కోరుతారు. ప్రజలంతా వినేటట్లుగా చెప్పాడు, శాస్త్రుల గురించి జాగ్రత్త పడండి, శాస్త్రుల గురించి జాగ్రత్త పడండి అని యేసు మాట్లాడుతుంటే వాళ్ళకి వింతగా ఉంది. ఎందుకంటే దే వర్ నాట్ ఇన్ థింకింగ్ ఆఫ్ జీసస్ యాజ్ మెస్సియా. యేసుక్రీస్తుని మెస్సియాగా వాళ్ళు ఆలోచనలో కూడా పెట్టుకోలేకపోయారు, వాళ్ళు ఆలోచనలో కూడా ఉంచుకోలేకపోయారు. విధవరాండ్ర ఇంటి దిగమించుకుచ్చు మాయావేషం ధరించుకుని విశేషంగా శిక్ష పొందడానికి సిద్ధంగా ఉన్నారు. వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, దావీదు యొక్క కుమారుడు సర్వశక్తి కలిగినటువంటి ప్రభు అయిన క్రీస్తు ఈ లోకమునకు రారాజుగా రాబోతున్నటువంటి వాడని ఈ ప్యాసేజీలో మనకు అర్థమవుతుంది. కుయుక్తిగా మాట్లాడిన వారి యొక్క నోరు మూసి యేసు యుక్తముగా పలుకుట అక్కడున్న ప్రజలకు ఆనందదాయకం అయ్యింది. ఒక ప్రక్కన యూదులకు కారం మీద పుండు మీద కారం రాసినట్టుగా ఉంది. ప్రజలు ఆయన వెనకాల వెళ్ళటం, ఆయన నమ్మటం, ఆయన హోసన్న అంటాం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా అసౌకర్యంగా ఉంది యూదులకు, యూద మత పెద్దలకు. కానీ యేసైతే వారందరి కొరకు మరణించడానికి తాను ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే మానవ పాప పరిహారార్థం ఈ లోకానికి నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. తర్వాత ఈ లోకము జనులు పెళ్లి చేసుకుని పెళ్లికి ఇవ్వబడుతూ ఉంటారు, కానీ పెళ్లికి ఇవ్వబడుతుంటారు కానీ పునరుద్ధానమును లేచిన వారికి అట్టను అవసరం లేదని ప్రభు జ్ఞాపకం చేశాడు. దావీదు తన ప్రభువును తన కుమారునిగా పిలుచుకుంటం ద్వారా క్రీస్తును వీక్షించిన అనుభవాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. వినేటట్లుగా శాస్త్రుల గురించి జాగ్రత్త పడమన్నాడు ప్రభు. నిలుగుటంగీలు ధరించుకుని సంతల్లో తిరిగేటువంటి వారే వందనాలు స్వీకరిస్తూ విందుల్లో పాల్గొనేటువంటి వారై ఉండి విధవరాండ్ర ఇండ్ల దిగమింగుతూ మాయావేషంతో దీర్ఘ ప్రార్థన చేసేవారు విశేషంగా శిక్ష పొందుతారు, తప్పించుకోలేరు అన్నాడు. విశేషంగా శిక్ష పొందుతారు, తప్పించుకోలేరు.